ఇచ్చినాడు, వాగ్దానం ద్వారా దీవించినాడు. ఇంకా నా జీవితంలో హెచ్చించబడిన గాక, విస్తరింపచేయబడిన గాక. ఆశీర్వాదం వదిలిపెట్టేవాడు కాదు దేవుడట. అబ్రహాం ఎప్పుడు ఇచ్చినాడో ఆశీర్వాదం లేక ఆశీర్వాదించాడు, సంపాదించాడు. సంపాదించబడిన తర్వాత తను ఇంకా విస్తారమైన బహుగా దీవించగలుగుతున్నాడు. కానీ ఏ స్థితిలోనైనా అబ్రహాము దేవుని మనిషినవాడు కాదు. చూసారా, ధనవంతుడు ఉన్నాడు అనుకుందాం, ఆశీర్వాదం ప్రారంభించాడు, ధనవంతుడైన తను విస్తారంగా ఇస్తున్నాడు ధనం. ఏం చేస్తున్నాడు? ఇంకా విస్తారమైన ధనాన్ని చూసి దేవుని మర్చిపోవటము ప్రారంభించగలిగిన వాడుగా ఉన్నాడు. అబ్రహాం అలాంటి వాడు కాదంట, బహుగా దీవించగలిగిన వాడుగా ఉన్నాడు అబ్రహాము. ఎప్పుడైతే అబ్రహాము దేవుడిచ్చిన వాగ్దానం బట్టి నమ్మగలిగిన వాడుగా ఉన్నాడు, బహుగా దీవించబడుతున్నాడు, ఆత్మీయంగా బలపడుతున్నాడు. మాట అంటాడు, దేవునికి శిల్పియో నిర్మాణకాడైనాడు, ఆ పునాదుల పట్టణం కొరకు ఎదురు చూడగలిగిన వాడుగా ఉన్నాడు. నీకున్నదా? బౌద్ధంగా ఈ లోపల దీవించాడు, బలపరిచాడు, ఆశీర్వదించాడు. బాగున్నది, పొందుకున్నాం, అనుభవిస్తున్నాం, చూస్తున్నాం. తర్వాత ఏం కలిగి ఉండాలి? నేను ప్రభు రాజ్యంలో ఉండాలి, ప్రభు యొక్క రాజ్యంలో నేను ప్రవేశించే వారికి ఉండాలని అబ్రహాములకు నిరీక్షణ కలిగి ఉన్నదా? ఆలోచించు. మనం ఏది చేసినా మన గురి ఏంటంటే చనిపోతే మాత్రం ప్రభుత్వం ఉండాలని అపేక్ష కలిగిన వారిగా ఉండాలి. ప్రజల్లో దేవుని రాజ్యంలో ప్రభు యొక్క సన్నిధుల్లో ఒక సందర్భ ప్రపంచాలు. ఇదిగో జగత్పునాది వేయబడక ముందే నీ కొరకు పర్లోక రాజ్యాన్ని నేను స్థాపించిన వాడికి ఉన్నా, అందులో ఉండాలని ఈ లోపల ఉన్నప్పుడంట నీ వ్యక్తిగత జీవితంలో అపేక్ష కలిగి ఉండి దేవుని వాక్యం మీద నమ్మకం కలిగి ఉండాలి. అందుకోసం రాయబడారు, నిశ్చయముగా ఉదయకాల్సి ఉంటున్న వారి సహోదరి, ఖచ్చితంగా అంటున్న సహోదరుడా, ఖచ్చితంగా ఇచ్చిన మాట ఏంటంటే నేను మాట ఇస్తే నెరవేరుస్తా. హల్లెలూయా. ఎట్టి పరిస్థితుల్లోనైనా నేను మాట ఇచ్చి తప్పుకునేవాడి కానీ కాదు. అంతే కదా మనం అనుకుంటున్నా. దేవుని దగ్గరకు వచ్చిన మనం కూడా మాట ఇచ్చాం, కొన్ని మాటలు చెప్తాం. ప్రభా నన్ను దీవిస్తే, ప్రభా నా కార్యం చేస్తే, ప్రభా మంచి సాక్షిగా ఉంటానయ్యా, మంచి నమ్మకం ఉంటానయ్యా, అయ్యా నీ పనులు అనేక చేస్తానయ్యా, ఒక్కసారి జ్ఞాపకం చేసుకో ప్రభా, నన్ను దీవించిన ఆయన, నా బలపరుచిన ఆయన, నా పరిస్థితి, నా స్థితి ప్రభా బట్టి ప్రభు నీ దగ్గరకు వస్తున్నానయ్యా, నువ్వు వాగ్దానం ఇస్తావట, వాగ్దానం ఇస్తే నెరవేర్చే వాడవచ్చా. నేను ఈరోజు నీతో మాట్లాడుతున్నా ప్రభా, నేను కూడా నీకు మాట ఇస్తున్నాను ప్రభా, నన్ను దీవిస్తే, నన్ను బలపరిస్తే, నా శ్రమలో పోతే, నా వేదనలో పోతే, నా కుటుంబం దర్శిస్తే నేను ప్రభా నిన్ను నమ్ముకుని సాక్షిగా ఉంటానని అని అన్నాం. అనేక విషయాల్లో చేతులతో అన్నాం, అనేక విషయాల్లో చేస్తా